నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ కీలక నేతలు జగన్ కి హ్యాండ్ ఇస్తున్నారా? సొంత తమ్ముడు బాబాయ్ కూడా ఫ్యాన్ పార్టీకి టాటా చెప్పేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి 4 ఎంపీలు గెలిచారు. రాజ్యసభలో అరడజను మంది సభ్యులు ఉన్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో సగం మంది పదవీ కాలం వచ్చే జూన్ నాటికి ముగుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఫ్యాన్ గుర్తుపై లోక్సభ, రాజ్యసభకు ఎన్నికైన సగం మంది ఎంపీలు కూటమి పార్టీల్లోకి దూకేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ్యుడిగా ఉన్నారు. ఈయన పదవీ కాలం 2030 వరకు ఉంటుంది. టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం ఈ కేసులో పక్కా ఆధారాలు సేకరించి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో వైసీపీలో కొనసాగడం కంటే బీజేపీలో చేరితే సేఫ్ గా ఉండొచ్చనే ఆలోచనలో వైవి సుబ్బారెడ్డి ఉన్నారట. ఇక జగన్ కి సోదరుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఇదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. అవినాష్ రెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్నారు. ఈ కేసును సిబిఐ మళ్లీ విచారించాలని ఈ మధ్య సుప్రీంకోర్టు ఆదేశించింది. వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పివి మిథున్ రెడ్డి కూడా బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం బెయిల్పై ఉన్న మిథున్ రెడ్డి బీజేపీలో చేరడానికి ఆ పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారట. అయితే వీరిని పార్టీలో చేర్చుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందా అనేదే ప్రశ్న. వైసీపీలో ఉన్న వీరంతా పార్లమెంటులో బీజేపీకే సపోర్ట్ చేస్తున్నారు. వీళ్లను పార్టీలో చేర్చుకోవడం వల్ల కొత్తగా వచ్చే ప్రయోజనము ఉండదు. వైసీపీ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన ఆ పార్టీ క్యాడర్ కూడా వీరితో వస్తుందనే గ్యారంటీ లేదు. సంప్రదాయంగా కాంగ్రెస్ కి మద్దతిచ్చే వైసీపీ ఓటు బ్యాంక్ బీజేపీకి జై కొట్టే అవకాశాలు తక్కువ. ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నేతలను చేర్చుకునే విషయంలో ఢిల్లీ పెద్దల నిర్ణయం కోసం అన్ని పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.